దెందులూరు సభ వేదికగా నిర్వహిస్తున్న సిద్ధం సభకు భారీ భద్రతను కల్పించామన్నారు ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్. 5 ఎస్పీలతో పాటు 3000 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. మరో 300 మంది సిబ్బందిని రిజర్వ్ చేశామని, ట్రాఫిక్ పరంగా ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా భారీ వాహనాలు, లారీలను ట్రాఫిక్ డైవర్ట్ చేస్తున్నట్టుగా డీఐజీ అశోక్ కుమార్ వెల్లడించారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఏలూరులో జరుగుతున్నటువంటి సిద్ధం సభకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ సంబంధించి ఎటువంటి ఇబ్బందులు రాకుండా పోలీసులు భారీ వాహనాలతో పాటుగా లారీలను కూడా ఎక్కడ కూడా అనుమతించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యమైన నేతలందరూ కూడా తరలి వస్తున్నారు. ప్రస్తుతం ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ కూడా ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న పరిస్థితి అవుతుంది. సార్ చెప్పండి సార్, మొత్తం మనకి ఎంతమంది సభకు హాజరవుతారని ఉంది? ట్రాఫిక్ పరంగా ఎటువంటి డైవర్షన్ తీసుకున్నాం మనం? ఈరోజు ముఖ్యమంత్రి గారు హాజరవుతున్న సిద్ధం సభకి దాదాపు 1.5 లక్షల నుంచి 2 లక్షల వరకు ప్రజలు హాజరవుతారని భావిస్తున్నామండి. దాదాపు 1300 ఆర్టీసీ బస్సులు, ఒక 700 వరకు ప్రైవేట్ బస్సులు, 2000 బస్సులు వస్తున్నాయి. తర్వాత ఇంకా కార్లలో, ప్రైవేట్ ఆటోస్లో కూడా ప్రజలు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. సో దానికి తగ్గట్టుగా మేము దాదాపు 12 పార్కింగ్ ప్లేస్లు ఏర్పాటు చేయడం జరిగింది. గత 3000 మంది సిబ్బందిని డిప్లాయ్ చేయడం జరిగింది. ఒక 200-300 మంది ఫోర్స్ని కూడా రిజర్వ్ ఫోర్స్ కింద పెట్టుకున్నాము. సో ఓన్లీ పబ్లిక్ మీటింగ్ వచ్చే వెహికల్స్, సాధారణ ప్రజలు మాత్రమే ఈరోజు ఈ రోడ్లలో అలో చేస్తున్నామండి. సో ఎక్కడికెక్కడ వెహికల్స్ కూడా డైవర్షన్ చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏ ప్రాంతాల నుంచి మనకు వెహికల్ డైవర్షన్ జరుగుతుంది సార్? ఇప్పుడు వైజాగ్ నుంచి వచ్చే వెహికల్స్ అన్ని, హెవీ వెహికల్స్ అన్నీ కూడా కాకినాడ జిల్లా కత్తిపూడి జంక్షన్ దగ్గర చేస్తున్నామండి. దేవరపల్లి జంక్షన్ దగ్గర చేస్తున్నాము. ఈ 2 పాయింట్స్లో అన్ని వెహికల్స్కు డైవర్ట్ అయిపోతాయి. మనకు గుంటూరు సైడ్ నుంచి, చెన్నై సైడ్ నుంచి వచ్చే వెహికల్స్ని ఒంగోలు డిస్ట్రిక్ట్లో మనం చిలుకూరుపేట దగ్గర డైవర్ట్ చేస్తున్నామండి. హైదరాబాద్ నుంచి ఇటు పక్క వచ్చే వెహికల్స్ అన్నీ మనం ఇబ్రహీంపట్నం దగ్గర, చిలకల చెక్ పోస్ట్ దగ్గర డైవర్షన్ చేస్తున్నామండి. ఈ వెహికల్స్ భద్రత పరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? దాదాపు ఎంతమంది ఎస్పీలు కూడా ఇక్కడ డ్యూటీ చేసి వస్తున్నారు సార్? ఇప్పుడు 5 మంది ఎస్పీలు ఇక్కడ బందోబస్తు ఏర్పాటులో పాల్గొంటున్నారండి. 2 ఎస్పీలు ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ చూసుకుంటున్నారు. మిగతా 3 ఎస్పీలు కూడా ఈ హెలిప్యాడ్ బందోబస్తు, బహిరంగ సభలో బందోబస్తు అరేంజ్మెంట్స్ అని చూసుకుంటున్నారండి. ఇది మనం చూస్తున్నాం. దాదాపు 3000 మంది పోలీసులు ఇక్కడ భద్రతా పరంగా చర్యలు తీసుకుంటూ విధులు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా వాహనాలు ఈ మార్గంలో రాకుండా ఎక్కడికక్కడే భారీ వాహనాలను డైవర్ట్ చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా 5 ఎస్పీలు పర్యవేక్షణలో ఇక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆ జిల్లాల నుంచి వచ్చినటువంటి వాహనాలన్నీ కూడా దాదాపు 7 పార్కింగ్ ప్లేస్లో దాదాపు 1500 ఎకరాల్లో పార్కింగ్ ప్లేస్ను కూడా సిద్ధం చేసినట్లు ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ చెప్తున్న పరిస్థితి. వెంకటరామతో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, దెందులూరు నుండి.